హలో అందరికీ నేను మీ గీత వెల్కమ్ టు విక్రమ్ దన్నీ టాక్స్. లాస్ట్ టైం వీడియోలో అయితే పాప అన్నప్రసన్న వ్లాగ్ మధ్యలోనే ఎండ్ చేసాం కదా. సో ఇదైతే దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో చర్చిలో అన్నప్రసన్న కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ అత్తయ్య మామయ్య, నెక్స్ట్ నేను అండ్ మా వారు, తర్వాత వాళ్ళ అత్తయ్య అండ్ అన్నయ్య వాళ్ళిద్దరూ, నెక్స్ట్ విక్రమ్ చేత అండ్ సహస్ర చేత అందరితో అయితే పెట్టించాము. ఇంకా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ చేత కూడా అయితే పెట్టించాము. అన్నం పెట్టడం అయిపోయిన తర్వాత ఫోటోషూట్ లాగా అయితే పిల్లల్ని బెలూన్స్ పెట్టేసి బెలూన్స్ మధ్యలో పడుకోబెట్టి ఫొటోస్ అయితే తీసాము. నెక్స్ట్ ఈ చాక్లెట్స్ వచ్చేసి అన్నయ్య హైదరాబాద్ నుండి అయితే పిల్లల ఫొటోస్ చాక్లెట్ మీద వచ్చేలాగా వేయించుకొని అయితే తీసుకొని వచ్చాడు. పిల్లలు అయితే ఆ చాక్లెట్స్ ని చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. సో ఈవినింగ్ ప్రేయర్ పెట్టించుకుంటున్నామని అయితే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో ఈవినింగ్ 7:30 అప్పుడైతే అన్న వాళ్ళు అయితే వచ్చారు. సో మేము ఈలోగా అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న నైబర్స్ అందరికీ కూడా ఈవినింగ్ పేరు పెట్టేసుకుంటున్నాము అని చెప్పేసి అండ్ భోజనానికి కూడా అయితే రమ్మని చెప్పొచ్చాము. అన్న వాళ్ళు వచ్చేలోగా అయితే నేను అత్తయ్య వదిన కలిసి డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసాము. నన్న వాళ్ళు వచ్చిన తర్వాత ప్రేయర్ చేసేసి లాస్ట్ మంత్లో కోడలు బర్త్డే జరిగింది కదా, తన బర్త్డే అయితే ఎవ్రీ ఇయర్ గ్రాండ్గా చేస్తాము, ఇయర్ సింపుల్గా జరిగింది అని చెప్పేసి ఈ రోజు మళ్ళీ అయితే కేక్ కటింగ్ అయితే చేయించాము. ప్రేయర్ అయిపోయిన తర్వాత అన్న వాళ్ళకి డిన్నర్ పెట్టేసి అన్న వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ప్రజెంట్ రోజు ఏం పట్టుకుంటారు అని అయితే చూస్తాం కదా, మాకైతే డే టైం చేయడానికి కుదరలేదు. సో మేమైతే ఇప్పుడు చూద్దాము అని చెప్పేసి చాప వేసేసి చాప మీద పాయసం గిన్నె, బుక్, పెన్ను, గోల్డ్ అండ్ డబ్బులు అండ్ బైబుల్ అయితే పెట్టాము. పట్టుకుంటుంది అని అయితే మేమందరం అయితే చాలా ఎక్సైటింగ్ గా చూసాము. మాత్రం 2 days ముందు నుండే కలవరిస్తున్నాను, ఖచ్చితంగా పాయసం గిన్నె పట్టుకునేది, మా అమ్మాయి ఫుడ్ చూస్తే ఫుడ్ మీద దూకేస్తుంది అని చెప్పేసి. ఎప్పుడైతే పొడికేసామో అప్పటి నుండి కూడా గోల్డ్ మీదే చూపు ఉంది. సో ఫస్ట్ అయితే గోల్డ్ మీద చేసి వెంటనే అయితే బుక్ అండ్ పెన్ అయితే టచ్ చేసింది. నేను ఫుడ్ పట్టుకుంటుంది అనుకున్న దానికి ఆ అమ్మాయి కూడా భయపెట్టడానికి ఫుడ్ వైపే క్రాస్ గా అయితే వెళ్ళి సడన్ గా వచ్చి గోల్డ్ అండ్ బుక్ అయితే పట్టుకుంది. ఫైనల్గా అయితే డబ్బులు కట్ట కూడా పట్టుకొని వాటితో అయితే ఆడింది కొంచెం సేపు. అనుకున్నట్లు అన్నం గిన్నె మాత్రం అస్సలు పట్టుకోలేదు. నెక్స్ట్ అయితే అందరం చుట్టాలకు కూడా డిన్నర్ పెట్టేసి అందరికైతే సెండ్ ఆఫ్ చెప్పేసాము. ఇదండి మా పాప అన్నప్రసన్న వ్లాగ్. కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.